తరగతిలో భాగంగా వార్డు మెంబర్లు ఇక్కడికి వచ్చిన వార్డు మెంబర్లందరికీ శుభ మధ్యాహ్నం. 5 రోజులుగా ఇక్కడ జరుగుతుంది. మధ్యలో ఒక రోజు గ్యాప్ వచ్చిందండి. ఇది 5 రోజుల్లో చేశాను. మధ్యలో శ్రీరామనవమి వల్ల ఒకరోజు హాలిడే ఇచ్చినాము. అట్లా 6 రోజులు జరిగింది మొత్తము. మధ్యలో ఒకరోజు హాలిడే. దాంట్లో భాగంగా ట్రైనింగ్ చాలామంది కొందరు రెగ్యులర్ వచ్చారు, కొంతమంది ఆ పని వాళ్ళు ఇర్రెగ్యులర్గా రావడం జరిగింది. దాంట్లో ఇబ్బంది లేదు. వచ్చిన వాళ్ళందరూ కూడా నోట్ చేసుకొని ఇంత చక్కగా వాళ్ళకి వచ్చిన సందేహాలు కూడా చాలా చక్కగా అన్ని నివృత్తి చేసుకున్నారు. దాంట్లో కొంతమంది తడకల వాళ్ళైతే ఇంకా చాలా డౌట్స్ అడిగారు. వాళ్ళు డౌట్స్ అడగడం వల్ల ఇంకా మేము బాగా నేర్చుకొని నెక్స్ట్ క్లాసెస్కి ఇంకా చెప్దామని చెప్పేసి ప్రిపేర్ కావడం జరిగింది. ఏమున్నా కూడా ఇంకా లోతుగా మేము బుక్స్ తీసుకున్నాం వాళ్ళ వల్లనేది. కొంతమంది అంత డీప్గా క్వశ్చన్స్ అడిగిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ జరిగిన సెషన్స్ అన్నీ కూడా మీరు విలేజ్లో ఇంప్లిమెంట్ చేసి మీ గ్రామాభివృద్ధిలో కూడా పాల్పడతారని చెప్పేసి ఆశిస్తున్నా. దీంట్లో భాగంగానే ఇంకా మీకు ఏది ఉంటే కూడా పక్క గ్రామం ఆదర్శంగా తీసుకొని మీ పక్క గ్రామం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఒకరిదొకరు ఇట్లా పోటీ వాతావరణాన్ని నిలబెట్టుకొని గ్రామాభివృద్ధిలో మీ యొక్క మంచి పాత్ర నిర్వహించాలని చెప్పేసి ఆశిస్తున్నాను. దూరం చెప్పి మాట్లాడితే బాగుంటుంది. వివరించడం జరిగింది. గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ విధులేంది, ఉప సర్పంచ్ విధులేంది, మరి వాళ్ళు ఏ విధంగా మనం నిధులను వాడుకోవాలి, సర్పంచ్కి ఏ విధంగా అడగాలి, తర్వాత మా గ్రామంలో ఏ విధంగా డెవలప్ చేసుకోవాలని చెప్పేసి చాలా చక్కగా వివరించడం జరిగింది. మేము సార్లు చెప్పిన విధంగా మేము నడుచుకుంటామని చెప్పేసి అందరికీ గ్రామ పంచాయతీ తరఫున నేను చెప్తున్నాను.